కీసరగుట్టలో మహాశివరాత్రి సందర్భంగా మేడ్చల్ జిల్లా కీసరగుట్టలోని కీసరగుట్ట శ్రీ భవానీ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లో నిలబడ్డారు. దర్శనానికి సుమారు 2 గంటల సమయం పట్టింది. ఆలయ ప్రాంగణమంతా భక్తి పారవశ్యంతో మారుమోగింది. సందర్భంగా హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ కీసర నుంచి గుట్ట వరకు 4 లైన్ల రోడ్డు పనులకు వారం రోజుల్లో శంకుస్థాపన చేస్తామని తెలిపారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కీసర పుణ్యక్షేత్రంలో ఆ శివయ్యను దర్శించుకోవడానికి వచ్చిన సందర్భంగా స్వాగతం పలికిన ఆలయ కమిటీ చైర్మన్లకు, ట్రస్ట్ బోర్డు సభ్యులకు, మా నాయకులకు, ఆఫీసర్స్ అందరు కూడా ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, దాంతోపాటు వేలాదిగా వచ్చిన భక్తులందరికీ కూడా ఈరోజు శివరాత్రి అంటే కీసర అంటే మన దక్షిణ కాశీ తర్వాత మళ్ళా ఎక్కువ మంది వచ్చేది కీసర. తర్వాత ఛాయ సోమేశ్వర స్వామి పానగల్ దేవాలయం కానీ, వేములవాడ కానీ, ఇలా ఎన్నో పుణ్యక్షేత్రాలు తెలంగాణలో ఉన్నాయి. అన్ని దేవాలయాలను అభివృద్ధి చేయడానికి ఇప్పటికే ఒక ప్రణాళిక తయారు చేసుకొని గోదావరి ఒడ్డున ఉన్న అన్ని కూడా రేపు వచ్చే 2027 పుణ్యక్షేత్రాల లోపు అన్ని రోడ్లు కలిపేటట్టు మా ఆర్ఎన్బి ద్వారా దాదాపు 600 కోట్ల రోడ్డు పెట్టి ఒక రోడ్డు నెట్వర్క్ చేసి ఆ టెంపుల్స్ డెవలప్మెంట్ చేసి వారి ప్రత్యేకంగా కోరి మా కింద కమాన్కి వెళ్ళి పై వరకు 4 లేన్ వేస్తే మా భక్తులకు ఒక శివరాత్రే కాదు మామూలు రోజుల్లో కూడా హైదరాబాద్ దగ్గర ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు. యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది. వెహికల్స్ ఎక్కువైనప్పుడు కూడా కింద పెద్ద వెహికల్స్ పైకి అలౌ చేస్తలేరు. కాబట్టి మాకు 6 లేన్ కావాలని చెప్పి 8 లేన్ కావాలని వాళ్ళు ప్రపోజల్ పెట్టడం జరిగింది. వారి కోరిక మేరకు ఇప్పుడే సంబంధిత ఈఎన్సీ బివి రావు గారితో ఇక్కడనే ఈ గారు ఉన్నారు. ఇప్పుడు 10 మీటర్ల వెడల్పు ఉన్నది. దాన్ని 6 మీటర్లు మరొక 6 మీటర్లు వెడల్పు చేస్తూ సెంట్రల్ లైటింగ్తో పాటు మొత్తం కూడా రోడ్డు మోడల్గా చేసి కింది వరకు పైకి నీట్గా చేస్తే పెద్దవాళ్ళు, వయసు భయపడే వాళ్ళు, హ్యాండిక్యాప్డ్ వాళ్ళు రావాలంటే ఇబ్బంది ఉంటుంది. చిన్నపిల్లల్ని ఎత్తుకొని రావాలని పోయింది కాబట్టి పై వరకు వెహికల్స్ వచ్చి దింపి వాళ్ళ కిందికి వెళ్ళిపోయి కింద పార్కింగ్ చేసుకుంటారు. దానికి సంబంధించిన 50 కోట్ల రోడ్డు ప్రపోజల్ కూడా ఈఎన్సీ గారు చెప్పి వారం రోజుల్లోనే దాన్ని టెండర్ పిలిచే కార్యక్రమం చేస్తూ మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడికి వచ్చిన సందర్భంగా ఒక సంతోషకరమైన వార్త మీకు తెలియజేస్తూ ఆ రోడ్డుని 4 లేన్గా చేస్తానికి వెంటనే ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది గుట్ట మీదకి వెళ్ళి. దాంతోపాటు ఇంకా మిగిలిపోయిన అభివృద్ధి ఏమైనా ఉన్నా, ఇక్కడ ఏమైనా సమస్యలు ఉన్నా మీరు వచ్చినట్టయితే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, గతంలో ఇక్కడ పార్లమెంట్గా సభ్యునిగా కూడా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు, తప్పకుండా అన్ని సమస్యల పరిష్కారంతో పాటు ఈరోజు శివయ్య అంటే కోరికలు తీర్చే దేవుడిగా మనం అందరం కూడా శ్రీశైలానికి ఇవాళ లక్షలాది మంది పోతుంటారు. కానీ రాత్రిపూట ప్రయాణం మంది ఉంటుంది. తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి. ఇది నాతో పాటు ముఖ్యమంత్రి గారు సాధించిన విజయం. మన్ననూరు అంటే కల్వకూరు అవతలకి వెళ్ళి శ్రీశైలం వరకు రిజర్వ్ ఫారెస్ట్ లో కాంక్షలతో ఆ శివుని ఆజ్ఞ, శివుని ఆశీర్వాదం, శివునితో మరొకసారి ఎప్పుడు కూడా మొన్న 2000 సంవత్సరంలో జరిగిన మహమ్మారి కరోనా లాంటి మహమ్మారి వచ్చి లక్షలాది మంది చనిపోయారు. అలాంటి రాకుండా దేవుడు కాపాడాలని, ముఖ్యంగా పేదవాళ్ళకు అండగా ఉండే విధంగా పేదవాళ్ళ కష్టాల్లో పాలు పంచుకుంటానికి ఈ ప్రజా ప్రభుత్వం సన్న బియ్యం ఇచ్చిన, రేషన్ కార్డు ఇచ్చిన, ఇందిరమ్మ ఇల్లు ఈ రోడ్ని పూర్తిగా తీసుకొచ్చి ఇంకా మీకు ఏమైనా సమస్యలు ఉంటే మీరు వస్తే తప్పకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ కీసర ఒకనాటి కేసరి అంటే ఆంజనేయ స్వామి, ఈనాడు కీసరగా మారింది. దీన్ని అభివృద్ధి చేయడానికి నా వంతు సీనియర్ మినిస్టర్గా తప్పకుండా మీ అందరికీ అందుబాటులో ఉండి భక్తులకు అన్ని వసతులు కల్పిస్తానని, అవసరం ఉంటే బయట 4-6 కాటేజీలు విఐపీలు వచ్చినా, ఎవరైనా దూర ప్రాంతాల్లో వచ్చినా ఉండే విధంగా
కాటేజీల నిర్మాణం కూడా చేపడతామని తెలియజేసుకుంటూ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.